వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ యాంకర్ స్వీయ. టెక్కలి వేదికగా గత నెల 3 వారాలు పత్రికల్లో, సోషల్ మీడియాలో హల్చల్ చేసిన దువ్వాడ శ్రీనివాసరావు ట్రయాంగిల్ ఫ్యామిలీ లవ్ స్టోరీ మరో మలుపు తిరిగింది. శ్రీనివాసరావుతో తన భార్య అనుబంధాన్ని గురించి ఆయన భార్య తరపు నుంచి వారు ట్రోలింగ్ చేయటం మాధురిని బాధపెట్టి ఆమె ఆత్మహత్యకు విఫల యత్నం చేసిందని వార్తలు వచ్చాయి. మాధురి కూడా తను ఎందుకు చనిపోవాలి అనుకుందో ప్రకటనలు కూడా ఇచ్చింది. అయితే ఈ ఆత్మహత్య యత్నం ఒక డ్రామా అని శ్రీనివాసరావు గైడెన్స్ తోనే ఆమె కారు యాక్సిడెంట్ చేసి ఆత్మహత్య ప్రయత్నంగా చిత్రించినట్లు వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాల్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. దీనిపై మళ్లీ పత్రికలు, ఇతర మీడియా కథనాల కోసం పరుగులు తీస్తున్నాయి. మాధురి హైవేపై కారు నడుపుకుంటూ వెళుతూ ఎదురుగా ఒక వాహనాన్ని ఢీకొట్టింది. ఈవిడ కారు బాల్తా పడి గాయాలయ్యాయి. ఆమెను 108 వాహనంలో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా శ్రీనివాసరావు ఫోన్ చేసి ఈ సంఘటనను ఆత్మహత్య ప్రయత్నంగా చెప్పమని సలహా ఇచ్చిన సంభాషణ కాల్ రికార్డ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ విధంగా వాణి మీదకు, ఆమె అనుచరుల మీదకు ప్రజల్లో ద్వేషాన్ని పెంచి సానుభూతి సంపాదించవచ్చునని ఈ వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యుడు చెప్పాడట. ఆయన సలహా మేరకు మాధురి తన నట కౌశలాన్ని ప్రదర్శించి నాటకాన్ని రక్తి కట్టించింది. ఈ నాటకం బయటపడటంతో శ్రీనివాసరావును వైఎస్ఆర్సీపీ నుంచి బహిష్కరించాలని ఆయన భార్య వాణి డిమాండ్ చేస్తుంది.